పర్లేదులే సగం నమ్ముకున్నారు. కాదు కాదు కాదు, ఎవరిని బ్రతికించడానికి ఆయన వస్తున్నాడు? సంపూర్ణ విశ్వాసి, 100% విశ్వాసిని. అంటే అతడు 100% ఎలాగ ప్రూవ్ చేసుకున్నాడు? ఎలా రుజువు జరిగింది ఇక్కడ? అవునా? అంతేనండి. దేవుని నమ్ముట వలన అపవాది పెట్టిన శ్రమలో, ఆకలి దప్పులు ఉన్నాయేమో, పరిస్థితులు ఉన్నాయేమో, చచ్చిపోయే పరిస్థితులు వచ్చాయేమో, రాజీ పడలేదు. ఎందుకు రాజీ పడలేదంటే అతడు దేవుని నమ్మాడు. కొంచెం కష్టం వచ్చేటప్పటికి రాజీ పడుతున్న బ్రతుకులు ఎంతమంది క్రైస్తవుల జీవితాలు ఉన్నాయో అట్టివారు ఎవరూ పరలోకానికి వెళ్ళరండి. దేవుని నమ్మలేదు కనబట్టి దేవునికి విధేయత లేదు. అవునా? వాళ్ళందరూ అవిధేయులే, క్రైస్తవులు లేకపోతే సమాజంలో ఉన్నారు, ఏదో బాప్తిసం పొంది గెట్నైపోయారు. కానీ నీవు విధేయుడు కానివాడు, దేవుని వాక్యం చెప్తున్న మాట.